జై శ్రీరామ్. ఆత్మజ్ఞానం కలిగిన వాడి స్వస్వరూపము ఎంత ఉంటుంది? బొటనవేలు ప్రమాణము. మీకు కూడా మీ జీవస్వరూపము మీ బొటనవేలంత ఉంటుంది. మీ బొటనవేలు పెద్దగా ఉంటే మీరు లోపల పెద్దగా ఉన్నట్లు లెక్క, చిన్నగా ఉంటే చిన్నగా ఉన్నట్లు లెక్క. అంతే మీ సైజు. అందుకే మనకు హస్త సాముద్రికములో ఇది సోల్ అంటారు బొటనవేలుని. ఇది సోల్ ఏమిటి? బొటనవేలు లేకపోతే ఏం పనికిరాదు కదా. ఇది ఉండి మిగిలిన 4 వేళ్లల్లో ఏదైనా లేకపోయినా పని చేసుకోవచ్చు. కానీ ఇది పోతే చాలా కష్టము. అంతేకాదు, నిజంగానే జీవతత్వము ఇందులో ఉంటుంది. అందుకే బొటనవేలు చూసి చెప్తుంటారు వీడు ఎటువంటి జీవుడు అని. విశ్వరూపంతో 3 అడుగులు వేయడానికి బలిచక్రవర్తి పరాక్రమాన్ని హరించివేసిన మహావిష్ణువు వామనుడైనట్లు హనుమంతుడు తన మహదాకారాన్ని వదిలిపెట్టి ఎప్పటి మాదిరిగా అయిపోయినాడు. నానావిధ రూపాలు ధరించి ఇతరులకు అశక్యమైన పనులు చేసిన ఆ హనుమంతుడు తన నిజస్వరూపంతో ఆ సముద్ర తీరం చేరి తీరము చూచుకున్నాడు. తాను చేయవలసిన పనుల గురించి ఆలోచించుకున్నాడు. మహాపర్వత శిఖరము వంటి ఆ ధైర్యవంతుడు పొదలతోనూ నానావిధ వృక్షాలతోనూ విచిత్ర శిఖరాలతోనూ ఉన్న లంక పర్వత శిఖరము మీదకి ఎగిరినాడు. ఒళ్ళు విదిలించినాడు. అక్కడి పక్షులను మృగాలను బెదిరించినాడు. అక్కడ నుండి త్రికూట పర్వతము మీద ఉన్న లంకా పట్టణాన్ని చూచినాడు. అది దేవేంద్రుని అమరావతి పట్టణము వలె తోచినది. అయోధ్యలో మనుషుల గురించి వర్ణిస్తారు, వారి సంస్కారం గురించి వర్ణిస్తారు. లంకలో నగరము, వీధులు, భవనాలు ఎంత పెద్దగా ఉన్నాయి, ఎంత బంగారము ఉంది, ఎంత కాంతివంతంగా ఉన్నది లెక్కలు వేస్తారు. పాశ్చాత్య దేశాలు వెళితే అవే కదా మనం చూస్తుంటాము. వాళ్ళ రోడ్లు ఎంత బాగున్నాయి, వాళ్ళ కార్లు ఎంత బాగున్నాయి, వాళ్ళ భవనాలు ఎంత బాగున్నాయి, వాళ్ళ సౌకర్యాలు ఎంత బాగున్నాయి, ఇవే కదా చూస్తాము. అంతే లంక కూడా. అంటే లంకలాగా అవి ఉంటాయి. లంక ఇంకా బాగుంటుంది. మరి మనుషులో బాగుండరు. లంకలో మనుషుల స్వభావము బాగుండదు. మనుషులతో ఏమీ చేయడానికి ఉండదు. మనుషులు బాగుండి ఇల్లు బాగోలేదనుకోండి, ఇల్లు బాగుండి మనుషులు బాగోలేదనుకోండి, ఏది కావాలి మనకి? మనుషులతో మాట్లాడుకుంటావా, ఇంటితో మాట్లాడుకుంటావా? ఏది ముఖ్యమో అనేది రామాయణం చెబుతుంది. జై శ్రీరామ్.